హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. ఇందాకే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న సిటీఆర్ఎల్ అనే మూవీ చూశాను. ఈ మూవీ రన్ టైమ్ 1 hour 40 minutes అండ్ అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. యూ కెన్ వాచ్ విత్ ఫ్యామిలీ. ఈ మూవీ తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, హ్యాపీగా చూసేయచ్చు. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అదిరింది. ఎక్కడ బోరు కొట్టకుండా అసలు ఏఐ ఫ్యూచర్ మనకెంత డేంజరో మనల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. ఫాలో మీ ఆన్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. దాంట్లో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్దాం. ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే ఇద్దరు కపుల్స్ ఉంటారు అండ్ వాళ్ళిద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. అండ్ ఒకరోజు వాళ్ళిద్దరికి బ్రేకప్ అవుతుంది. అసలు బ్రేకప్ అయిన తర్వాత ఏమైంది, దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దీనికి మించి ఏది చెప్పినా స్పాయిలర్ అవుతుంది, అందుకే జస్ట్ సింపుల్గా ప్లాట్ చెప్తున్నాను. ఈ టైప్ ఆఫ్ మూవీస్ని స్క్రీన్ లైఫ్ థ్రిల్లర్స్ అంటారు. అంటే మూవీ అంతా ఆ క్యారెక్టర్స్ అన్నీ మనకి మొబైల్ ద్వారా, మొబైల్ వీడియో ద్వారా కానీ, ల్యాప్టాప్ వీడియో ద్వారా కానీ, లైక్ స్కైప్, ఇవన్నీ లైక్ ఈ అంత టెక్నాలజీ రిలేటెడ్తో ఉంటుంది. వాటిని స్క్రీన్ లైఫ్ థ్రిల్లర్స్ అంటారు. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఫస్ట్ 30 minutes మూవీలో జరుగుతున్న ఈవెంట్స్ అన్నిటికీ ఇంట్రడక్షన్ లాగా ఇచ్చారు. అండ్ తర్వాత నుండి ఎండ్ దాకా రేసీ స్క్రీన్ ప్లేతో వెళ్తుంది. మెల్లగా సస్పెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. ఈ మూవీ చూస్తున్నప్పుడు కొంచెం భయం వేస్తూ ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్స్ అండ్ సిచ్యువేషన్స్లో మనం ఇన్వాల్వ్ అయిపోతాం అన్నమాట. నాకు ఎండింగ్ అయితే చాలా నచ్చింది, ఎందుకంటే చాలా రియలిస్టిక్గా చూపించారు. అనన్య పాండేన్ రిమైనింగ్ క్యాస్ట్ బాగా చేశారు. ఈ మూవీ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అంటే డైరెక్ట్ మెసేజ్గా చూపించకుండా ఈ తక్కువ రన్ టైంలో మంచి స్క్రిప్ట్ రాసుకొని ఎంగేజింగ్గా తీశారు మూవీ. అంటే అసలు సోషల్ మీడియా వల్ల అండ్ మెయిన్గా ఏఐ ఫ్యూచర్లో ఎంత డేంజరస్, లైక్ ఎంత డేంజర్ ఉంటుందో అండ్ మనల్ని మనం కాపాడుకోవాలి అనేది చాలా బాగా చూపించారు. కొంతమందికి స్లో అనిపించచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి స్క్రీన్ లైఫ్ థ్రిల్లర్స్ చూడాలనుకుంటే నేను ఒక 3 movies రికమెండ్ చేస్తాను. మిస్సింగ్, సర్చింగ్ అండ్ ఒక మలయాళం ఫిలిం ఉంటుంది సీ యూ సూన్ అని. అది నేను లాక్డౌన్లో చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీస్ అన్నీ మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ట్విస్ట్తో ఉంటాయి. ఫ్రీగా ఉన్నప్పుడు చూసేయండి. ఒకవేళ లైక్ మీకు ఏఐ గురించి అవేర్నెస్, అంటే ఏఐ గురించి తెలుసుకోవాలి, ఫ్యూచర్ ఎంత డేంజరో అండ్ ఒక డిఫరెంట్ ఫిలిం చూడాలనుకుంటే ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, అసలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్. లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.